మీరు పోతారని ప్రచారం చేస్తున్నారు కదా, వాళ్ళని అడగండి. మాకైతే అది లేదు. ఎవరైతే ప్రచారం చేస్తున్నారో వాళ్ళని అడిగితే బాగుంటుంది. లేని వాళ్ళు పోయినంటే ఇక అవకాశవాదులు అంతే. మీకు తెలిసే కదా, గతంలో కూడా వాళ్ళు ఏ పార్టీలో ఉండే, తర్వాత అవకాశవాదులుగా మన 10 సంవత్సరాలుగా బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు. అన్ని అవకాశాలు తీసుకున్నారు, అంత లబ్ధి పొందారు, మళ్ళీ పార్టీ మారారు. మీకు తెలిసిన విషయమే కదా, మళ్ళీ కొత్తగా ఆ, చెప్పండి. తప్పకుండా అండి, కంటిన్యూగా ఉంటాం. ఇంక మాట్లాడే వాళ్ళు మాట్లాడతారు, పోయే వాళ్ళు అనేది వాళ్ళని మీరు అడగండి. ఎందుకంటే 10 సంవత్సరాలుగా వాళ్ళు మంత్రులుగా అనుభవించారు, ఒక్కొక్క కుటుంబంలో 3 పదవులు అనుభవించారు. మరి 10 సంవత్సరాలుగా వాళ్ళు అన్నీ అనుభవించి కూడా వాళ్ళు పార్టీలు మారారు. కాబట్టి మీరందరూ ఆ, మీరందరూ ఉన్నారు వాళ్ళ పార్టీలో, ఏ పదవులు అనుభవించారు, ఎంత లబ్ధి పొందారు అని మీకు తెలుసు. కాబట్టి మేము ఏమంటున్నామంటే, అట్లాంటి అవకాశవాదులు ఉంటారు, అందరు ఉండరు కదా. ఆ? అయినా కూడా కాకుండా కూడా మేము బీఆర్ఎస్ పార్టీలోనే మేము కొనసాగుతాం. అంటే ఆ రోజు వాళ్ళు కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చారు, పెద్ద మనుషులే కదా. ఆ రోజు కొంతమంది టీడీపీ నుంచి వచ్చారు, ఒక పదవులు అప్పుడు మంత్రులుగా ఇక్కడ అన్ని పెద్ద పదవులుగా అనుభవించి వచ్చారు. కాబట్టి వాళ్ళకు కూడా మంచి స్థానం కల్పించాలనేది ఆ రోజు ఉన్నటువంటి మా ముఖ్యమంత్రి గారు కేసీఆర్ సార్ గారు వారికి అవకాశం ఇచ్చారు. కానీ అవకాశం ఇచ్చినప్పుడు వాళ్ళు దాన్ని ఆ, వినియోగించుకున్న తర్వాత మళ్ళీ మోసం చేసి వెళ్ళిపోవడం అనేది సరికాదు. అవునా కదా? ఇప్పుడు క్వశ్చన్ నేను ఆన్సర్ చేస్తాను. సరే, మా మా అక్క అయితే చాలా సోబర్గా చెప్పింది, నేనైతే అంత సోబర్గా చెప్పా. నువ్వు అడిగినావు కదా, ఈ పోయిన మన పదవిలు తీసుకొని పోయిన వాళ్ళందరికీ సిగ్గు, శరము, లజ్జ, ఇజ్జత్ లేని నా కొడుకులు వాళ్ళు. ఇజ్జత్ కూడా లేదు వాళ్ళకి. వాళ్ళు కొంచెము అన్నం తింటురా, ఇంకా ఏమైనా వేరే తింటురా కూడా తెలియదు. ఇజ్జత్ లేదు వాళ్ళకి. ఇజ్జత్ లేని వాళ్ళు సొసైటీలో సిగ్గు, శరము, లజ్జ లేని, బట్టలు లేకుండా. ఇప్పుడు బట్టలు ఎందుకు వేసుకుంటాం మనం? బట్టలు లేకుండా కూడా తిరగవచ్చు కదా. బట్టలు లేకుండా తిరుగుతారు ఎవడన్నా? మరి వాళ్ళు మాత్రం బట్టలు కాదు, బట్టలు లేకుండా తిరుగుతారు, ఇజ్జత్ లేని వాళ్ళు అన్నట్టు వాళ్ళు. గంతే. ఇక థ్యాంక్ యూ. మరి ఏందన్నా